మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రాత్రి మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయాన్ని మనం నేర్చుకుందాం. చెబుతున్న ఈ మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి మహిమ కలుగునగాక. బైబిల్ గ్రంథంలో ఈ రోజున మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, దెయ్యం చేసిన లేకపోతే దెయ్యం చేసే పనులు మనం తెలుసుకోవాలి. మన అంశం దెయ్యం చేసే పనులు. ఇవి మనం నేర్చుకుందాం. ఆల్రెడీ మీకు పాంప్లెట్ పంపించాను, చూసి ఉంటారు. సహజంగా దేవుడు చేసే పనులను గురించి అందరం నేర్చుకుంటాం. కానీ దెయ్యం కూడా కొన్ని పనులు చేస్తాడు. వాడిని గురించి కూడా తెలుసుకోవలసినటువంటి అవసరత క్రైస్తవులుగా మనకు చాలా ఉంది. వాడు ఎలాంటి వాడో, వాడు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో, వాడు చేసే పనులేంటో మనం తెలుసుకొని ఉన్నప్పుడు అక్కడ కనబడుతున్న ఆ క్రియను బట్టి, ఆ పనిని బట్టి, ఇది దెయ్యం చేస్తున్నాడు అని మనకు అర్థం అవుద్ది. అప్పుడు మనం ఆ దెయ్యంగాడు చేస్తున్నటువంటి ఆ పనులలో నుండి బయటపడే అవకాశం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా అంటాడు, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. సాతాను తంత్రాలను మనం ఎరగని వారమేం కాదు. అంటే వాడు చేసే తంత్రాలు మనకు తెలుసు అన్నాడు. అంటే దేవుణ్ణి గురించి మనకు ఎంత తెలుసో దయ్యం గురించి కూడా అంతే తెలిసి ఉండాలి. శత్రువుని గురించి తెలిసి ఉంటేనే వాడి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి అవకాశం కుదురుద్ది. ఇప్పుడు క్రైస్తవులు అనగానే పోరాటం చేసేవాళ్ళు ఎవరి మీద అంటే శత్రువు మీద. ఎవరో శత్రువు? అపవాది, సాతాను. వాడితో మనం యుద్ధం చేయడానికే క్రైస్తవులం అయ్యాం. యుద్ధంలోకి వచ్చినప్పుడు వాడి బలం ఏంటో తెలుసుకోవాలి. వాడికి ఎంతమంది సైన్యం ఉందో, మనకెంత సైన్యం ఉందో, వాడి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, మన బలం ఏమిటో వాడి బలం ఏమిటో బేరీజు వేసుకొని వాడిని గెలవగలుగుతామా లేదా అని, గెలవగలను అనే బలం మనకు ఉన్నప్పుడు మాత్రమే యుద్ధంలోకి దిగాలి. లేకపోతే వాడి చేతిలో ఓడిపోతాం. వాడి చేతిలో ఓడిపోయి చిత్తు అయిపోతాం. వాడు గెలుస్తాడు, మనం కృంగిపోతాం. ఇక అప్పుడు ప్రార్థన చేయలేము, దేవుడు అంటే ఇష్టపడలేము, వాక్యాన్ని వినలేము, మందిరాన్ని వదిలి పారిపోతే బాగుండు అనుకుంటాం. ఎందుకు వచ్చిన దేవుడు నాకు అవసరం అంటావా అనేటువంటి ఆలోచనలు వస్తాయి మనం ఓడిపోయినప్పుడు. అదే వాడు బలమేంటో ముందే తెలుసుకొని ఉన్నామనుకో, దానికి తగినట్టుగా మనం శక్తిని పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు చేసే పనులేంటో మనం చూద్దాం. ఒక మాట చూపిస్తాను మీకు. క్రొత్త నిబంధన గ్రంథంలో 222వ పేజీలో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నారు, చూద్దాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. చాలండి, దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అపవాది క్రియలు లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని రాయబడింది. క్రియలు అంటే పనులు, అపవాది అంటే సాతాను, శత్రువు అని అర్థం. వాడి పనులను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు.
అంటే సాతానుగాడు ఏ పనులైతే చేస్తున్నాడో వాటన్నిటిని కూడా ఏం చేయడానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. లయము అంటే వాటిని లేకుండా చేయడం, వాటిని మట్టు పెట్టడం, వాటిని తొలగించడం, వాటిని తీసివేయడం, వాటిని మరల దరిదాపుల్లో కనబడకుండా సాతానుగాడు పనులను లేకుండా చేయడానికి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఎన్ని ఎత్తుగడలన్నా వేయని, వాడు ఎన్ని ప్రమాదకరమైన పనులైనా సరే సృష్టించని, వాడు మన మీద ఎన్ని రకాల కుట్రలైనా పననే, వాడు ఎంత భయంకరమైన పరిస్థితి అయినా తీసుకురాని, వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తాడు? లయపరుస్తాడు. అందుకే ఆయన ప్రత్యక్షమయ్యింది. అందుకే యేసు అనేటువంటి దేవుడు భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే సాతానుగాడు చేసే పనులు మొత్తాన్ని కూడా పాడు చేయడానికి, తీసివేయడానికి, లయం చేయడానికి వచ్చాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సాతానుగాడు పనులు యేసయ్య తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి మనం యేసు సంబంధులమైతే, యేసుక్రీస్తు వారమైతే వాడు ఏ పని చేసినా యేసయ్య మన పక్షాన ఉంటాడు కనుక మనం ఆడు వేసినటువంటి వలలో పడడానికి యేసయ్య అవకాశం ఇవ్వడం. కాబట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే మందిరానికి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, వాక్యంలో ఎదుగుతున్న తర్వాత సాతానుగాడి యొక్క క్రియలను యేసయ్య లయపరిచేశాడు. నేను యేసయ్య సంబంధిని కాబట్టి వాడు ఎలాంటి వల విసిరినా, బాణం వేసినా నాకు సంబంధం లేదు, యేసయ్య నాతోనే ఉన్నాడు అనే ఒక అవగాహనలో మనం ఉందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సాతాను అనేటువంటి వాడు ఏం పనులు చేస్తాడో చూద్దాం. కొన్ని మాటలు బైబిల్లో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దాం. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో వెత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ ప్రక్కను వెత్తబడిన వాడు వీడే. చాలండి. ఇక్కడ దుష్టుడు, అపవాది, సాతాను అనేవాడు ఒక పని చేస్తాడు. ఏంటి వాడు పనులు అంటే ఇక్కడ ఒక పనిని మనం చూసాం. వాడట వాక్యము వినియు గ్రహింపక ఉండగా, ఇప్పుడు రాజ్యాన్ని గురించినటువంటి వర్తమానం వినబడుతున్నప్పుడు, వాక్యం మైకు ద్వారా వినబడుతున్నప్పుడు, లేదు ఒక వ్యక్తి ద్వారా వినబడుతున్నప్పుడు, లేదు టీవీలోనో మహాసభల్లోనో రోడ్డు మీదో ఎక్కడో ఓ చోట ఒక దైవజనుడు నిలబడి యేసయ్యను గురించిన సంగతులు మాట్లాడుతూ రాజ్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అంటే ఈ లోక రాజ్యం కాదు, పరలోక రాజ్యాన్ని గురించిన స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు అందరూ చేరి వింటారు. అందరూ వింటారు కానీ అక్కడ ఒక మాట రాయబడింది. వినియు అంటే వాక్యము వినియు గ్రహింపక ఉండగా అన్నాడు. అందరూ వింటారు కానీ ఆ విన్న వాళ్ళు కనుక ఎవరైనా గ్రహించకపోతే, విన్నదాన్ని గ్రహింపులోనికి తెచ్చుకోకపోతే ఏం జరుగుద్ది? సాతానుగాడు వెంటనే ఆ హృదయంలో వెత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. వాడు చేసే పని ఏంటంటే మన హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్యం అందరూ వింటాము, అందరూ వింటారు కానీ అందరూ వాక్యం ప్రకారం ఉండలేరు. ఎందుకని ఉండలేకపోతున్నారు అంటే అది కారణం ఏంటంటే వాళ్ళ హృదయంలో ఏమి లేదు, వాక్యం లేదు. ఏమైపోయింది? ఎత్తుకుపోయాడు అపవాది. వాడు ఎత్తుకుపోయిన తర్వాత ఎలా కుదురుద్ది? ఇప్పుడు అందరూ పనిచేశారు, తలాకి 1000 రూపాయలు ఇచ్చారు, అందరూ జేబులో పెట్టుకున్నారు డబ్బులు. ఒకడేమో జాగ్రత్తగా అప్పుడప్పుడు చూసుకుంటున్నాడు అనుకో, ఒకడేమో గాలి వదిలేసి తిరుగుతున్నాడు అనుకో, బస్సు ఎక్కేటప్పుడు ఇరికిరికి ఎక్కుతున్నాడు, జనాల్లో తిరుగుతున్నాడు, ఎవడో 2 ఏళ్ళు కత్తిరలాగి పెట్టి లాగేసాడు. ఆ తర్వాత ఎక్కిన తర్వాత
టికెట్ టికెట్ అన్నాడు. అందరూ జేబులోంచి డబ్బులు తీసి టికెట్ కూడా ఇస్తున్నారు. వీడి జేబులో చేపెడితే ఏమీ లేదు. ఎత్తుకుపోయాడు. దిగు దిగు అంటారు, అంతే కదా. అలాగే వాక్యం అందరూ వింటారు, హృదయంలో దాన్ని జాగ్రత్త పరుచుకొని విని గ్రహించాలి. గ్రహింపు అనేటువంటిది లేనప్పుడు సాతానుగాడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. యేసు ప్రభు ఈ ఉదాహరణ ఎలా చెప్పాడంటే, ఒక రైతు విత్తనాలు జిమ్ముతున్నాడు పొలంలో. విత్తనాలు జిమ్ముతున్నప్పుడు కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి. దారి అంటే దున్ను ఉంటుందా? మెత్తగా ఉంటుందా? గట్టిగా ఉంటుంది. మెత్తగా దుక్కు దున్నుంటే మనం బండి వేసుకెళ్ళగలమా? దారి అంటే గట్టిగా ఉంటుంది, అక్కడ పడ్డాయి. కొన్ని గింజలు ఎక్కడ పడ్డాయి అంటే రాతి నేలను పడ్డాయి. పైన అయితే మట్టి ఉంది, కింద ఏముందంటే రాయి బండ ఉంది, అక్కడ పడ్డాయి. మరి కొన్ని ఎక్కడ పడ్డాయి అంటే ముండ్ల తుప్పలు ఉన్నాయి, ఆ ముండ్ల పొదల్లో పడ్డాయి. మరి కొన్ని ఏంటంటే మెత్తగా దున్నున్నటువంటి మంచి నేలలో పడ్డాయి. ఆ టైం వచ్చింది, ఆ దారి పక్కన పడ్డటువంటి గింజలు పైకి కనపడుతున్నాయి. పక్షులు వచ్చి ఏం చేస్తే ఎత్తుకుపోయినాయి. ఇక అది మొలవల. తర్వాత రాతి నేలలో పడ్డాయి. పైన మట్టి ఉంది, ఈ మట్టిలోనే పడింది, కానీ మొలిసింది బాగానే. మొలిసి బాగానే ఎదుగుతోంది. ఎదుగుతున్నప్పుడు లోపలికి వేరే వెళ్తుంటే బండ అడ్డం వచ్చేస్తుంది. ఇక మొక్క ఏం చేయగలుగుద్ది? ఏమీ చేయలేదు. ఆ బండ ఏం అడ్డొచ్చింది, ఈ ఏరేమో ఆ బండను పగలగొట్టుకెళ్ళి అంత శక్తి లేదు. ఈలోపు ఎండ వచ్చింది, అది ఎండిపోయింది అన్నాడు. అంటే సాతాను అయితే ఎత్తుకుపోలేదు, అది సాతాను ఎత్తుకుపోవాలా. వాక్యం మాత్రం హృదయంలోనే జాగ్రత్త చేసుకున్నాడు, కానీ సాతాను ఎత్తుకుపోవడానికి అవకాశం లేదు. కానీ మొలవటానికి మొలిసింది, కానీ లోపలికి వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి బండ అడ్డం వచ్చింది. పైనుంచి ఎండ వచ్చేసరికి అది ఎండిపోయింది. ముండ్ల తుప్పల్లో పడింది ఉంది, అది కూడా మొలిసింది బాగానే. మొలిసింది కానీ బలంగా ఎదగలేకపోతుంది. సన్నగా తెల్లగా ఆటల్లో నుంచి తప్పుకోవడానికి అటు ఇటు 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 ప్రయత్నం అక్కడే ఉంది తప్ప పైకి ఎదగలేకపోయింది. ముండ్ల తుప్పలు దాన్ని ఏం చేసినంటే అణిచివేశాయి. రైతులు కూడా ఏం చేస్తారంటే, తోట వేసేటప్పుడు చుట్టూ కంచికర్ర చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయనుకో, అది మొత్తం ముందు కొట్టేస్తారు. 3 నెలల పంట, ఈ 3 నెలల వరకు కూడా ఇగురు రాకూడదని బోడి చేస్తారు చెట్లు. ఎందుకని? ఆ పంట వేయటానికి ఈ చెట్లను కొడతాం ఎందుకు అంటే, ఈ నీడల్ని వాటి మీద పడితే ఆ మొక్క క్షేమంగా ఉండదు, పంట అందించలేదు, అది దుబారా చేసిపోద్ది అనమాట. ఉపయోగం లేనటువంటి దానిలాగా ఉంటుంది. నేను ఉండేవాళ్ళకున్న ఎండలో పనిచేసే వాళ్ళకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. అసలు ఎండమోహం తెలవకుండా తిరుగుతుంటారు కొంతమంది. ఏ మొహం తెలవకుండా? ఎండమోహం తెలవనుడు ఎండలోకి పోతే ఏ మొహం వేస్తాడు? అంతే, ఆ మొహం వేయటమే. అట్లాగే ఎండలో పెరగాలి కదా, ఎందుకు తీసేస్తాం. కానీ ఆ ముండ్ల తుప్పల్లో పడింది ఏమైంది? అక్కడే అణిగిపోయింది. అయితే మరొక కొన్ని గింజలు మంచి నేలలో పడ్డాయి. ఆ మంచి నేలలో పడ్డ ఆ విత్తనాలు ఏం చేసాయంటే మొలిచాయి, ఎదిగాయి, ఫలించాయి. ఒకటి 30 దంతులుగా, ఒకటి 60 దంతులుగా, ఒకటి 100 అంతులుగా ఫలించాయి అన్నాడు. అంటే ఈ నేల మన హృదయం, విత్తనము దేవుని వాక్యం. దేవుని వాక్యం దైవజనులు చెబుతున్నప్పుడు మన హృదయంలోనికి వస్తుంది. అయితే మన హృదయ పరిస్థితి ఎలా ఉంది అనేది మనమే చూసుకోవాలి. వాక్యం వినే ముందు మన హృదయాన్ని ఏం చేసుకోవాలంటే శుభ్రంగా ఎక్కడిదక్కడ క్లియర్ చేసి మన సొంత అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి, అసలు దేవుడు అనేటువంటి ఆయన పుట్టించాడు, మనం వచ్చాము ఈ భూమి మీదకే. 100వ కీర్తన ప్రకారం ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము అని బైబిల్ చెబుతుంది కనుక అసలు ఆయన ఏం చెబుతాడో అది విందాం. ఆయన చెప్పేదే సత్యం. నా మధ్యలో నా ఆలోచనలు ఉన్నాయన్నీ పక్కన పెడదాం. ఈ ఎంతవరకు నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఆయన చెప్పేది సత్యం. ఆయన ఏం చెప్తున్నాడో విందామని మంచి మనసుతో వాక్యముని విని గ్రహించాలి. అలా గ్రహించిన వాళ్ళే ఫలిస్తారు.
అలా కాకుండా హృదయాన్ని ఏమవుద్దులే, అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం, ఇది మందిరానికి అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్దాం, మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు సరదాగా వెళ్దాం, లేదా ఒక టూర్లాగా వెళ్దాం, మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళామనుకో, అయ్యగారు చెప్తూనే ఉంటాడు, వాక్యం లోపలికి ప్రవేశించదు. వింటాడు, వినబడుద్ది, కానీ గ్రహింపు రాదు. దేవుడేంటి, ఎందుకు వచ్చాడు, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు లేచాడు, అవన్నీ మనం ఎందుకు అనాలి, మనకు అంత అవసరమే వచ్చింది, మన పని ఏంటో మనం చూసుకోకుండా, మన ఉద్యోగం ఏంటో మనం చూసుకోకుండా, మన కుటుంబం ఏంటో మనం చూసుకోకుండా ప్రతి వారం వెళ్ళటం ఏంటి, అక్కడికి వెళ్ళి వినటం ఏంటి, మనకు అంత అవసరమా అనే మైండ్ సెట్ అనమాట. ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా దేవుడు ఉన్నాడంటే మనల్ని కూడా కాపాడుతాడు, ఏదో మన కుటుంబానికి మేలు చేస్తాడు, ఆపద వచ్చినప్పుడు ఏదో కూడా సహాయం చేస్తాడులే అని వెళ్ళి కూర్చొని వచ్చేస్తారు అంతే. చెబుతున్నప్పుడు అనాలోచితంగా వింటారు కానీ గ్రహింపు ఉండదు. కానీ మొత్తం మీద ఏదో ఒక మాట లోపలికి విత్తనం వెళ్తుంటుంది. ఆ వాక్యం విన్న తర్వాత మన హృదయంలో ఆ వాక్యం మనం లోపలికి చేర్చుకోలేదు, దాని గురించి ఆలోచించలేదు, అసలు ఇది ఎందుకు అంటావు అని ఒక గ్రహింపు లేదు కాబట్టి సాతానుగాడు వెంటనే మన పక్కనే ఉంటాడు కాబట్టి ఎత్తున పడ్డట్టు తీసేస్తాడు. వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. సాతాను చేసే పని ఏంటంటే మొట్టమొదటిగా వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. చర్చికి వెళ్ళలేకుండా చేస్తాడేంటి, వెళ్తే వెళ్ళు నాకేం ఇబ్బంది లేదంటాడు. పాట నేర్చుకుంటాం, వాడు నువ్వు పాడితే నీకంటే ఎక్కువ వాళ్ళు పాడరా అని పాటలు నేర్పి గ్రూప్ లీడర్ని చేస్తాడు అవసరమైతే, వాడికి ఇబ్బంది ఏం లేదు. అసలు ఒక ఆదివారం కూడా మానకుండా మందిరానికి వెళ్తాను అంటే శబాష్, భలే పని, వెళ్ళాలి, నీలాంటి కావాలి నాకు. ఎందుకంటే గ్రహించడు కదా, వాక్యం లోపల ఉండి ఎత్తుకుపోతుంటాడు కదా. గుడికి వెళ్ళినవాడు అంతే, వెళ్ళనోడు ఇంతేరా అని రానోడు అనుకోవాలి నిన్ను చూసి. అది సాతానుగాడు ఎత్తుగడ. అంతేనా? నువ్వు బడికెళ్ళి పేడకాళ్ళు ఎత్తుతున్నావు, నేను మొట్టమొదటి నుంచి అవి ఎత్తుతున్నాను, నీకు నాకు పెద్ద తేడా ఏంటి అన్నట్టు అనమాట. నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, రైట్, సూపర్, కానీ నాతో పాటు దా ఇక్కడ కొడుతుంటారు కదా, మనకేం తెలుసులే. అప్పుడు మనం కొట్టోవడం పెట్టుకోవడమా, ఓడ తీసుకు తాగటం తప్ప, లేదు మనం తాగేటప్పుడు ఇక్కడ చేస్తున్నాం అనుకుందాం, వెళ్ళు, మీరు తాగలేదులే. అయితే ఏంటి పరిస్థితి అప్పుడు? అయ్యో నేను మందిరానికి వెళ్తా, సూపర్, వెళ్ళు అంటాడు సాతాను. ఆటంకం ఏమైనా చేస్తాడు అనుకున్నావా? మోకరెత్తా, తప్పేముందలే, మోకరించు, కానీ వాక్యం మాత్రం లోపల ఉంచుకో, మాకు చేర్చుకో, మాకు లోపలికే అట్లా హృదయంలో పడేసుకొని ఉండు, నేను వచ్చి ఎత్తుకుపోతుంటాను. ఆడు పని ఏంటంటే వాక్యం ఎత్తుకుపోతాడు. తర్వాత ఆ ఎత్తుకుపోనేకుండా అట్లా కప్పు పెట్టుకుంటారు కొంతమంది, వాక్యాన్ని దాచుకుంటారు లోపల, దాచుకొని స్పీడ్గా మలుస్తారు. బా, యేసయ్య ఎంత గొప్ప దేవుడా, యేసయ్య ఎంత శక్తిమంతుడా, నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అయ్యా అని ఏడుస్తాం, యేసు ప్రభువులకు వచ్చేస్తాం. పర్వాలేదు, రైట్, బాగుంది, మొలిచాం. ఇక ఎదగాలి కదా. మొలిచిన తర్వాత ఎదిగేటప్పుడు ఏం చేస్తుంది, లోపల ఏముంది, బండ, రాయి అడ్డం ఉంది. కాబట్టి రైతు ఏం చేయాలంటే, బీటి కాకరని ఒక ఆయన వేసాడు ఇక్కడ, అటు ఉండకూడదు. బీటి భాస్కర్ రావు గారు బీటి కాకరని, అదొక సీడ్ అనమాట. ఎక్కడ గడ్డ అక్కడే, ఎక్కడే పెట్టి అక్కడక్కడ గుంటలు పెట్టి విత్తనాలు పెట్టాడు. ఏం చేద్దామని దీన్నంటే, అసలు ఎంత కాపు కాస్త చూద్దుగా దీంట్లో ఎంత పంట అన్నాడు. బీట్లో ఎవడన్నా పంట ఎత్తే ఏ ఫలితం వస్తుందో మనకు తెలియదు ఏముంది. అట్లా లేకుండా ఏం చేయాలంటే, మనం మెత్తగా దున్నాలి. దున్ని రాళ్ళు ఏమైనా ఉంటే, ఎక్కడ పంటలు అక్కడ ఉంటే అలా ఉంచి పంట వేయకూడదు, రాళ్ళు మొత్తం ఏరేయాలి. అంటే మనలో వాక్యం ఎదగకపోవడానికి గల కారణం ఏమిటంటే, రాతి హృదయం. కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే రాతి హృదయం, వాక్యానికి చోటు ఉండదు. వాక్యం ఏదో క్రియ చేద్దాం అనుకుంటుంది, కానీ ఈ రాతి హృదయం కాదు, వేరు లోపలికి వెళ్ళదు, వాక్యం లోపలికి వెళ్ళదు. పైపైనే దేవుడు మాటలు, పైపైన దేవుడు. మేము కూడా మందిరానికి వెళ్తాం, మేము కూడా ప్రార్థన చేస్తాం, అబ్బా మాకు యేసుప్రభు బాగా తెలుసు, మా ఇంట్లో బైబిల్ ఇంత లావునం తెలుసా, ఇలా అంటుంటారన్నమాట. మరి వాక్యానుసారంగా ఎందుకు ఉండలేదు అంటే, లేదు, లోపలికే వేరు లేదు. ఈసారి ప్రభు కోసం ఉందాం అనుకుంటాం, కానీ ఎండ వస్తుందట, సూర్యుడు ఉదయించి వేడి తగలగానే మాడిపోద్ది.
అంటే అది శ్రమలు, చిన్న చిన్న శోధనలో. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత చిన్న బాధ వస్తుంది, చిన్న సమస్య వస్తుంది, చిన్న ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, ఏం దేవుడో ఏంటోలేండి, యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి మాకు మహాబాధలు. కరెక్టే, యేసయ్యను నమ్మితే శ్రమలు వస్తాయి, రావనేమి బైబిల్ చెప్పట్లా. అప్పటి వరకు సాఫీగా హాయిగా ఉందన్నటువంటిది మన జీవితం. ప్రభులోకి వచ్చిన తర్వాత అన్ని వ్యతిరేకతలు వస్తాయి, అన్ని సమస్యలు వచ్చి మీద పడతాయి. అవి వచ్చినప్పుడు ఇది బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శ్రమ రాగానే ఏమవుద్ది, ఎండిపోద్ది. మరొకటి ఏం చేస్తుందంటే, ముండ్ల తుప్పల్లో ఉందిగా, ఎదగనీయకుండా ఎణిచేస్తే ఇల్లు కట్టాలంటే తర్వాత దేవుడి సంగతి అయిన తర్వాత మందిరం సంగతి తర్వాత వాక్యం సంగతి తర్వాత. కానీ వచ్చా, ఇదివరకు మందిరానికి వచ్చా, కాదంటలేదు. కానీ చూద్దాం, ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి నా మీద. పిల్ల పెళ్లి చేయాలి, ఆ ఇల్లు ఏమో ఇటు కాకుండా ఆగిపోయింది, పెద్ద పిల్ల ఏమో కన్నింటి దగ్గర ఉంది, ఆ బిడ్డతో పాటు ఏమో సారి పంపమని వాళ్ళు అడుగుతున్నారు. అదండి ఇదండి ఐహిక విచారములు, ధన మోసములు అన్నాడు బైబిల్లో. ఇవన్నీ ఆ వాక్యం, ఆ మొక్క, ఆ ఎదిగేటువంటి ఆ చెట్టుని అణిచివేస్తున్నాయి. కాబట్టి అవి కూడా ఫలింపు లేదు. విత్తనం ఎందుకు అసలు భూమిలో వేసేది రైతు? ఫలితం పొందుకోవడానికి. ఉదాహరణకి జామ మొక్క వేసావు, ఎదిగింది, బాగానే ఉంది, మంచి చెట్టు, ఇంత పెద్దగా ఉంది మాకు అనుకున్న ప్రయోజనం లేదు. అదేం చేయాలి? ఫలించాలి. కాయలు కాస్తే అవి కోసుకొని తిని తృప్తి పొందడానికే మొక్క వేసేది, విత్తనం చల్లేది ఎందుకు? అందుకే. మరి కొన్నిటినేమో ఆ విత్తనాలను అట్లా వేసినేమంటే సాతాను ఎత్తుకుపోయి, కొన్నేమో ఎండిపోయి, కొన్నేమో అక్కడే అణగారిపోతే, సరే పర్వాలేదు ఇది బాగానే ఎదుగుతుంది అనుకుంటాం. కొన్ని ఎదుగుతాయి, ఎదిగితే సరిపోదు, ఫలింపు ఉండాలి. 30 60 100 ఫలితం ఉండాలి, ఫలింపు ఉండాలి. అంతా చేసిన తర్వాత కుక్కముతి కాయలు కాస్తాయి, కొన్ని ప్రయోజనం ఉండని కాయలు కాస్తాయి అన్నమాట. ఉపయోగపడదు. ఇది బోర్లు ఊదినప్పుడు కనుక ఒక బోర వంకరగా ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఇంకా అదంత ఊదిపడికి డమ్ అంటుంది. అటుంటే కొన్ని కాయలు ఒక లైన్లో ఉండవు. అలా కాకుండా సరైనటువంటి ఫలాలు ఫలించే వాళ్ళగా మనం ఉండాలి. ఆ ఫలం ఫలించేమే అనుకో, సాతాను కాదు కదా ఎవడో మనల్ని ఏం చేయలేడు. అట్ట ఫలిస్తామేమో అని వాడు ఏం చేస్తాడంటే, సాతానుగాడి పని ఏంటంటే, మనం ఎదగటం వాడికి ఇష్టం ఉండదు, మనం దేవుళ్ళు ఉండటం వాడికి ఇష్టం ఉండదు, మన మంచి ఫలములు ఫలించడం వాడికి ఇష్టం ఉండదు. మన భవిష్యత్తు అడిగి తెలుసు. ఈ వాక్యాన్ని కనుక హృదయంలో నేను ఉండనిచ్చానా, ఇక ఇతడు సామాన్యుడు కాదు, ఇతడు అభివృద్ధి పొందుతాడు, ఇతడు గొప్పవాడైపోతాడు. యేసు కోసం అతడు నిలబడటమే కాదు, తన కుటుంబాన్ని కూడా నిలబెట్టగలడం అంత సామర్థ్యం ఇతనిలో ఉంది. ఇతనిని బట్టి అనేకులు యేసయ్యలోకి వచ్చేస్తారు, అంత శక్తివంతుడు ఇతను. కాబట్టి ఇతను ఎదగనీయకుండా చేయాలంటే ఇతన్ని ఆ వాక్యం గ్రహించకుండా ఉండేటట్టు చేయాలి. అని ఏం చేస్తాడంటే, పడ్డా విత్తనం పడ్డట్టుగా ఎత్తుకుపోతుంటాడు. కాబట్టి సాతానుగాడు, శత్రువు చేసే పని ఏంటంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. విత్తనం వేసిన తర్వాత ఎన్ని రోజులకు మొలక రావాలి? ఇప్పుడు మొక్కజొన్న కింద పెడుతున్నాం, ఎన్ని రోజులకు రావాలి మొక్క? ఏమంటే తడి పెట్టాక. విత్తనం పెట్టి వదిలేస్తే కుదరదు, దానికి ఏమేయాలి? తడేయాలి. అంటే మనకు కూడా తడి పడుతుండాలి అప్పుడప్పుడు. తడి పడితేనే కదండి మొక్క మరి లెగిసేది. ఆ తడేసాక ఎన్ని రోజులకు వస్తుందండి సాదేవుడు గారు? 5 రోజులకి మొక్క కనపడద్ది కదా. 10 రోజులు కూడా కనపడలేదనుకో, ఇప్పుడేం చేస్తాం? అదే కనపడద్దులే, చూద్దాంలే అన్నాం అనుకో, పక్కవాడి ఏమో ఎదిగి మొక్కజొన్న పొట్లు ఇరుతారు, మనమేమో అట్టే చూస్తుంటాం. మళ్ళీ ట్రాక్టర్ పిలిపించి ఏం చేస్తాం? దున్నం, తీసే, ఈ విత్తనం కాదు ఇంకొక విత్తనం, లేకపోతే ఏదో ఇంకొక పంట, అంతేనా? కాబట్టి విత్తనం విత్తిన తర్వాత అది మొక్కయి పైకి రావాలి, ఫలించాలి, అది ఎదగాలి. ముందు మొక్క రావాలి, ఎదగాలి, ఫలించాలి. కొన్ని అయితే కాయల దశలో ఉండగా రాలిపోతాయి, కొన్ని పూత దశలో ఊడిపోతాయి, కొన్ని పింద దశలో ఊడిపోతాయి, కొన్ని కాయలు అవుతాయి, అవి అప్పుడు పోతాయి, ఉపయోగం ఉండదు. ఫలం కావాలి. అలా మనం ఫలించాలి అంటే
వాక్యాన్ని విని గ్రహించే వాళ్ళమై ఉండాలి. వాక్యం విని గ్రహిస్తేనే మనము ఫలిస్తాం. ఆ మాట అంటాడు చూడండి 22వ వచనంలో లేదా 23వ వచనంలో, మంచి నేలను వెత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు అటివారు సఫలులై. ఏ ఫలం అది? సఫలము, విఫలము కాదు. సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. వీళ్ళెవరట? వాక్యాన్ని, మంచి నేలను విత్తబడిన వారు వాక్యం విని గ్రహించువాడు. గ్రహించని వాడికేమో వాక్యాన్ని సాతాను ఎత్తుకుపోయాడు. గ్రహించిన వాడిలోనేమో ఫలితం కనపడింది, ఫలం కనపడింది. ఇక్కడే ఉంది తేడా. అందరూ వింటారు పాఠం బడిలో. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు రూమ్లో, 10 మంది వింటారు. ఒక 5 పాస్ అయ్యి ఒక 5 తప్పారు అనుకో, మాస్టర్ తప్ప. 5 పాస్ అయ్యారు, మరి మాస్టర్ తప్పు అయితే అంటే అందరూ అదే పాఠం విన్నారు. అందరికి చెప్పింది ఒకటే, అందరికి చెప్పింది ఒక టైమే. కొంతమంది ఎందుకు పాస్ అయ్యారు, 2-3 ఎందుకు తప్పారు అంటే అది వాళ్ళ తప్పు. అంటే వాళ్ళు వింటున్నారు కానీ పాఠం గ్రహించట్లా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాస్టర్ ఏం చెప్పారు పాఠం అని చూసుకోవట్లా. అంత అవసరం లేదు. ఎప్పుడు వదిలిపెడతాడా ఇంటికి వెళ్ళిపోదామని చూడటమే. ఎప్పుడు సెలవెత్తాడా ఆ రోజంతా వెళ్ళి క్రికెట్ ఆడదాం, లేకపోతే ఫోన్ పట్టుకొని చూద్దాం, ఇదే ఆలోచన అనుకో. చదువు వస్తుందా? రాదు. ఇప్పుడంటే కొంతమంది క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుందని చూస్తారు అంతే. ఈ లోపల ఎప్పుడు వెళ్ళరు గుడికి. క్రిస్మస్ పండుగ రోజున మాత్రం తెల్లవారుజామున వెళ్తాం, మళ్ళీ తెల్లారాక వెళ్తాం. తర్వాత ఆదివారం ఎక్కడ ఉండమంటే చేలో ఉండ. అదేంటి మరి, మనం తెల్లవారులు బానేలేదు, మళ్ళీ తెల్లారాక కూడా బానేలేదు ఆరాధన. పండగ కదండి. అని పండగ అయితే తెల్లవారులు, మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ అడ్రస్ ఉండరు కొంతమంది. అర్థమవుతుందా? అలా కాదు, విని గ్రహించే వాళ్ళంగా మనం ఉండాలి. ఒకవేళ వాక్యాన్ని విని గ్రహించటం గనక మనకు చేత కాకపోతే సాతాను ఎత్తుకుపోతాడు. రోజు వింటాం, ఆదివారం వింటాం, బుధవారం వింటాం, శనివారం వింటాం, మధ్యలో వింటాం, అన్నీ వింటానే ఉంటాం. కానీ దాని ప్రకారం నడవలేము. ఎందుకు నడవలేకపోతున్నాడు ఈ వ్యక్తి అంటే ఒకటే గుర్తు, వాక్యం హృదయంలో లేదు. ఏమైపోయి ఉంటుంది? ఎత్తుకుపోయాడు సాతాను. ఆడికి చక్క దారి దొరికింది మనలో. ఏసయ్యా ఇక నీ వాక్యం ప్రకారం బ్రతుకుతానయ్యా అని మనం అనుకున్నాం. నిజంగా నీ బ్రతుకుతాడేమనుకొని ఆడొచ్చి వాక్యాన్ని బట్టి ఎత్తుకుపోతాడు. బయటికి వెళ్ళిన తర్వాత బాబాయ్ దా ఇక్కడ వెళ్ళొద్దాం. అరే నేను రానురా. ఏమైందా నీకు? వద్దులేకరా, ప్రార్థన చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు సినిమా కంటే. అరే రిలీజ్ పిక్చర్రా, నాదే టికెట్ నేను పెట్టుకుంటా. అది ఆడు వస్తున్నాడు, ఇది ఈడు వస్తున్నాడు, వాడు బయలుదేరాడు, అది ఫోన్ ఆడిదే అన్నసరికి అప్పుడు ఇది అయ్యి చూసేసరికి సరే ఈసారికి కానీ అలా ఉంటుంది. సాతాను ఎత్తుకుపోతాడు. లేకపోతే ఇప్పుడు సీజను ఎక్కడ చూసినా ఇంత కోడి పిల్ల కూడా ఎగిరి దూకుతుంది. ఇప్పుడు పరిస్థితి అదే. ఏదో ఒకటి పెంచుతాం. ఈ పెంట కుప్పల మీద జిమ్ముతుంటాయి రకాల కొడుకు ఎక్కడొక్కరు అన్న చూడు ఇటు ఏదో దాన్ని సంఖలో పెట్టుకుని పూట మనం కూడా వాళ్ళందరూ సంఖలో పెట్టుకుని ఉంటున్నారు, మనం కూడా సంఖలో పెట్టుకుని ఉంచుకోవాలనిపిస్తుంది. అయితే ఇక్కడైతే వీళ్ళందరూ చూస్తారా అనుకుంటే ములగలంపాడులో బాగున్నాయి అంట. ఈసారి అయితే విసన్నపేటలో ఏదో స్టేడియం కట్టారంట, వెళ్దాం, అది ఇది పెద్ద తెర కట్టారంట, దాని మీద చూడటమేనంట. అన్నసరికి ఎట్లుంటుంది? ఇంటి దగ్గర ఉండబుద్ధి అవుద్దా? మరి అయ్యగారేమో ప్రార్థన అన్నాడు, వాక్యం అన్నాడు, అది కానీ ఉపవాస ప్రార్థన అన్నాడు, గొలుసు ప్రార్థన అన్నాడు. మరి ఇదంతా ఉందంటే ఇవన్నీ తర్వాత ఇది పండగలనే అక్కడి నుంచి భక్తిలో ఉంటాను. కానీ ఈ పండగ దాకా అనిపిస్తుంది అప్పుడు. ఈ 2 పండగలు దాటనే ఇక తర్వాత అబ్బో ఇక దేవుడు మందిరం ప్రార్థన అనుకుంటానే ఉంటాడు. ఇల్లు వాడు బండేసుకొస్తాడు, ఈడు బండేసుకొస్తాడు, అందరూ ఎల్లుడు కేకరంటే ఎల్లుడు వెళ్తున్నాడు, అక్కడ ఆడుపడిచిందంట, ఈడిది పోయిందంట అంటున్నప్పటికీ ఆగుతాడా? సాతాను మన హృదయంలో వాక్యాన్ని ఎత్తుకుపోయేసరికి ఇక్కడ వాక్యం ఉండదు కాబట్టి పా అని మనం కూడా ఎక్కి కూర్చొని అవకాశాలు ఉంటాయి. హృదయంలో వాక్యం ఉందనుకో, వాక్యం ఏమంటుందంటే ఎక్కడికి నువ్వు వద్దు, పద వెళ్ళి ప్రార్థన చేసుకో, లేకపోతే మందిరంలోకి వెళ్ళిపో, వాళ్ళు అట్టే అంటుంటారు. అసహ్యం వేస్తుంది అప్పుడు వాటి మీద మనకి.
అర్థమైందా? కాబట్టి వాక్యం మనలో ఎత్తుకుపోకుండా చూసుకోవాలంటే మనం విని గ్రహించుకొని ఉండాలి. అది ఫలింపులోనికి మనకు వస్తుంది అనమాట. లేకపోతే వెళ్ళిపోతాం, ఏదో ఒక దాన్ని పట్టుకొని పందాలకు పోతాం. అక్కడైతే పెద్ద పందాలు, ఇక్కడ చిన్న పందాలు అని ఉన్నాం. ఏదో ఒక పెద్ద పందిగాడు వచ్చి వెంబడేసుకుపోతాడు. పెద్ద పందిగాడు, చిన్న పందిగాడు అని ఉంటారు సహజంగా. అంటే పెద్ద పెద్ద పందాలు వేసేవాడు పెద్ద పందిగాడు, చిన్న చిన్న పందాలు వేసేవాడు చిన్న పందిగాడు. అంటే పందిగాడు అంటే పంది కాదు, పందెం వేస్తారు చూశారు, అది అన్నమాట. చాలా బాగుంటుంది. మావిడ పెద్ద పందిగాడు అండి అన్నప్పటికీ వాళ్ళకి ఎడదోస్తారు, పెద్ద గట్టిగా గాలి పీల్చి ఎడదోస్తారు. మావిడ ఏంటి అనుకుంటా, మావిడ కత్తి కట్టాడండి మామూలు కొంటున్నాను, నేను మావిడ పెద్ద పందిగాడండి. అవునా అన్న పక్కవాడు అన్నప్పటికీ అంటాడు. తిడుతున్నాడో తెలవదు, పొగుడుతున్నాడో తెలవదు. కాబట్టి మనం చేయవలసిన పని, సాతానుగాడు మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, అతడు పని. ఆడు ఎత్తుకుపోకుండా కాపలా గాయాలి. మొగసాని విత్తనాలు పెట్టి వచ్చి ఉడతలు ఎత్తుకుపోతున్నాయి, ఏం చేస్తున్నారు? అవి ఎత్తుకుపోకుండా కదా తలుకులు అడ్డం పెడుతున్నారు, లేకపోతే వీళ్ళు వెళ్ళి బెదరేస్తున్నారు, లేకపోతే ఏదో ఇక్కడ కొట్టుకుంటూ తిరుగుతున్నారు. ఉసు అని ఎప్పుడు కదా మొక్క వచ్చేదాకా ఏ శేషాలకి కట్టి మధ్యరాత్రులు వెళ్తున్నారు టంగటంగ అంటే అది ఏదో మోగింది ఎక్కడని మళ్ళీ మనం దాన్ని చూసి రావడం. ఫస్ట్లో ఏదో ఒకటే చేసి అది మొలకొచ్చే వరకు కూడా ఆ విత్తనాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే. అవి ఆలస్యంగా పెట్టిన పోతులను బీకేసి నీకు కొన్ని కొంత లెక్క, ఇంకేం చేస్తావు? ఇక బూతులు తిట్టుకుంటూ తిరుగుతున్నారు రైతులు, ఏదో ఉడతలు ఎత్తుకుపోయినాయి, పెట్టలు ఎత్తుకుపోయినాయి అనుకుండా. కాబట్టి అంతే, మనకి వేరుశనగలు గెలికలు రాకుండా. కాబట్టి మొత్తం మీద అది మొలకొచ్చే వరకే కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే. మొలకొచ్చింది అనుకో ఇక బాధ లేదు. పై మందో కింద మందో లేకపోతే దాంట్లో ఏ గులికి లేయటమో లేకపోతే ఏ చేయటం, కింద మీద పడి ఆ మొక్కనే పైకి లాక్కొచ్చి ఒక పొట్ట అది వేసేదాకా కూడా తిప్పలు పడవచ్చు. అసలు మొక్కనే మొలవనీయకుండా పడ్డాడు ఎత్తుకుపోతుంటే ఎన్ని విత్తనాలు చల్లితే ఉపయోగమే ఉంది, అలాగే ఎన్ని వాక్యాలు వింటే ఉపయోగమే ఉంది. లోపల నుంచి అపవాదిగాడు ఎత్తుకుపోతుంటే అయితే ఒకటన్నా చెయ్యాలి, ఆ విత్తనం వాడికి దొరక్కోకుండా జాగ్రత్తగా కాపలా గాయలైతే ఆడి మీద పోట్లాటన్నా వేసుకొని అని రానివ్వకుండా ఏది ఒకటి అడ్డం పెట్టాలి. ఓకేనా? సరే, మొత్తం మీద సాతానుగాడు మనలో వాక్యం ఎత్తుకుపోతాడు. ఆడు చేసే పని అదొకటే. ఇంకొక పని ఆడేం చేస్తాడో చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించను గనుక పుట్టించి ఉండెను గనుక చాలు. అపవాదట, సాతానట, దుష్టుడట ఇంతకుముందు యోధా హృదయంలో ఏం పుట్టించాడు? ఒక ఆలోచన పుట్టించాడు. ఏం ఆలోచన అది? యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాలి అనే ఆలోచన హృదయంలో పుట్టించాడు. సాతానుగాడు ఆలోచన పుట్టిస్తాడు, ఒక దురాలోచన మనలో పుట్టిస్తాడు. దురాలోచనలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? మనిషికి సాధారణంగా రావు, కానీ సాతాను పుట్టిస్తాడు, దురాలోచన పుట్టిస్తాడు. అది యేసుప్రభు వెంబడి తిరిగితే నీకేమొస్తుంది? యేసుప్రభుని పట్టుకోవడానికి ఎంతమంది తిరుగుతున్నారో తెలుసా? దొరికితే చాలు చంపేయడానికి చాలామంది తిరుగుతున్నారు తెలుసా? ఎందుకయ్యా ఆయన్ని బట్టి ఎలాడతావు? ఒక పని చేయి, నువ్వు గనక యేసుప్రభుని తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పావనుకో, ఇట్రమ్మా, ఇట్రా నాన్న, ఇట్రా, ఎక్కడికి వచ్చి పడుకో, దా ఇక్కడికి రా. నువ్వు గనక యేసుప్రభుని అప్పగించావనుకో ఎట్లా ఉంటుంది? నీకు డబ్బులు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు అయినట్టు తిరుగుతావు? ఏదో డబ్బులు సంచి నీకు ఇచ్చాడు, సందా సంచి,
వాళ్ళొక రూపాయి, వీళ్ళొక రూపాయి, వాళ్ళొక రూపాయి ఇస్తే ఆ సంచులు ఎప్పుడు ఈ రూపాయలు పోగేసుకోవటమేనా? ఎప్పుడు ఇదేనా? ఆ రొట్టె మొక్క, ఆ చేప మొక్క ఇదే తప్ప రాజభవనాల్లో ఉండే పని లేదు, ఏలుబడి చేసే పని లేదు. ఏ సుబ్రహ్మణ్యం అంటుంటే ఇది ఏలుబడి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అదేమీ లేదు. ఆయన రాజుని చేయటానికి చూస్తే ఒప్పుకున్నాడా? అదేమంటే నా రాజ్యం ఇక్కడ కాదు ఇంకెక్కడో ఉందంటున్నాడు. ఆయనతో తిరిగితే నీకేంటి ప్రయోజనం? ఆయన వాళ్ళకి అప్పచెప్ప డబ్బెత్తారు నీకు అని ఆలోచన ఆయనకి పుట్టించింది ఎవరు? అపవాది. అలాగే మనలో కూడా సాతానుగాడు దురాలోచనలు పుట్టిస్తాడు. దురాలోచనలు వస్తాయి మనకి కొన్నిసార్లు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఏదో తోటలోకి వెళ్ళామనుకో, మనం పక్కవాడిది మామిడి తోట బాగా కాసి చక్కగా ఉన్నాయి మామిడికాయలు, పప్పులోకి భలేగా ఉన్నాయి అన్నట్టు. పప్పులు వేసుకుంటే భలేగా ఉంటుంది, వంకాయలు వేసుకున్నా బ్రహ్మాండంగా ఉంటుంది మామిడికాయ అని అనుకున్నాం. అయితే మరి కొత్త ఊరుకొడుగాడు అటు ఇటువంటి చూస్తే ఎవడు లేడు. అదే మందగా రోజు ఇటే వస్తానుగా, మనోడికి అవసరమైతే చెబుతాంలే, ఇప్పుడు ఏమైందిలే ఒక్కాయగా తీసుకుపో, లేదా రెండు మరి పక్కన బామర్ది ఉంటాడు ఆడుకో, రెండు పంపిస్తే పోద్దాం ఈడీలాగా అట్లా ఆలోచనలన్నీ చేసి గబగబగా ఊసి సంచిలో కోసుకుంటాడు. వెళ్ళేటప్పుడు ఖాళీ సంచి పట్టుకెళ్తాడు, వచ్చేటప్పుడు వంకాయలు తెస్తాడు, ఒక రోజునేమో టమాటాలు తెస్తాడు, ఒక రోజునేమో సొరకాయలు తెస్తాడు, ఇంకో రోజు మామిడికాయలు తెస్తాడు, ఇంకో రోజు బెండకాయలు తెస్తాడు. ఏదో ఒకటి మాత్రం వెళ్ళేటప్పుడు వెళ్తాడు, వచ్చేటప్పుడు ఏదో ఒకటి ఎలాడేసుకొస్తుంటాడు. ఎందుకు అక్కడికి అసలు అడిగి తోటే లేదు. ఇంకొక మాట చెప్పాలంటే అడిగి లేదు తోట ఉందా? తోట లేదు, అన్నీ తెస్తుంటాడు. ఎక్కడ వీడికి ఇచ్చారా పట్టుకెళ్ళని? ఎవరు రాకుండా చూసి కోసుకొచ్చేస్తున్నాడు. ఆ దురాలోచన అనమాట అది. మంద కాని దానిని ఎత్తుకొచ్చుకోవడమే దురాలోచన. డబ్బు కూడా దురాలోచన బాగా పుట్టేస్తుంది. డబ్బు అన్నసరికి లేనిపోయిన దురాలోచనలు వచ్చేస్తాయి మనిషికి. ఈ యోధాని అలాంటి ఆలోచనలు సాతాను పడేయటం వల్ల నాకు డబ్బు వస్తుంది అనుకున్నాడు. ఎంత వచ్చింది? 30 వెండి నాణేలు వచ్చాయి. 30 వెండి నాణేలు వచ్చాయి. కాబట్టి క్రైస్తవులు మనం నేర్చుకోవలసింది ఏంటంటే దురాలోచనలో పడిపోకూడదు. దురాలోచన పుట్టించేది ఎవరయ్యా అంటే సాతానాడు చేసే పని అది. దురాలోచన పుట్టిస్తాడు. అది అక్కడ చూడు, డబ్బు అక్కడే బల్ల మీద పెట్టారు, అటు ఇటు తిరుగుతున్నారు, మెల్లగా తీసి జేబులో పెట్టు అంటాడు. దురాలోచన అనమాట. అది పలానోడి అని తెలుసు, అయినా కానీ వాటిని ఎత్తుకుపోతారు. మనే కాదు, డబ్బు అన్న వరకు అలా ఉంటుంది. ఒక మాట చూపిస్తాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 10. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి ఏది కూడా తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి, అంటే అన్నం ఉండి వస్త్రాలు ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు ఎక్కడ? శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములైన హానికరములైన అనేక దురాలోచనలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొంతమంది ఆ ధనాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. చాలు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దురాలోచనలు ఎందుకు వస్తాయి అంటే ధనాపేక్ష వల్ల, డబ్బు మీద ఆశ. అందుకనంటే మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏమీ తేలా, వెళ్ళేటప్పుడు ఏమన్నా డబ్బు సంచారం భుజాన వేసుకుపోతామా? ఏమీ పట్టుకెళ్ళాం. మరి ఏంటయ్యా ఇక్కడ? కాస్త అన్నం వస్త్రాలు కలిగి తృప్తిగా ఉందాం. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు అది లేదు. బిర్యానీ తిన్నా కానీ ఇంకా తర్వాత 4 రోజులు తర్వాత ఉండదేమో అని. ఇవాళ కడుపు నిండా తిన్నామలే, పర్వాలేదు ప్రభావం వందనాలు కాదు. తర్వాత మరి మా అబ్బాయికి ఏంటి,
మరి మరి వాళ్ళ అబ్బాయికి కూడా ఉండాలి, వాళ్ళందరికీ నేనే సంపాదించాలి. దురాలోచనలు అన్నమాట. అన్న వస్త్రాలు కలిగి తృప్తిగా ఉండమంటే దురాలోచనలు కలిగి ధనాపేక్షలో పడిపోకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అంటే సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పలేదు. మళ్ళీ ఇక అదే పని మీద ఉండొద్దని చెబుతుంది బైబిల్. అసలు దేవుడు ఏమిటో, వాక్యం ఏంటో, ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం, ఈ గ్రహింపు లేకుండా లేచిన దగ్గర నుంచి అక్కడ అదా, ఇక్కడ ఇదా, ఇది చేస్తే అంత వస్తుందా, అది చేస్తే ఇంత వస్తుందా, ఇటు వెళ్తే అదా, ఇక్కడ నుంచి వస్తే ఇది ఆయవచ్చా, ఇదే ఆలోచన ఉండకూడదు. ఆ ఆలోచన ఉండటం వల్ల ఏమవుద్ది అనుకుంటున్నారు? ఉరిలో పడిపోతాం, కీడులో పడిపోతాం. డబ్బు మీద ఆశ అయితే నీకు ఎప్పుడైతే కలుగుద్దో దానికి రెక్కలు వస్తే అది ఎగిరిపోద్ది అన్నాడు బైబిల్లో కదా. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొంతమంది దాన్ని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయారు. విశ్వాసం నుంచి తొలగిపోవటం అంటే దేవుడు లాగని పెద్ద దేవుడు దేవుడేనండి. ఇప్పుడు 1,00,000 సంపాదించామనుకో, ఆ 1,00,000 ఆడికి ఇచ్చామనుకో, అది వడ్డీ తెస్తుంటుందా? మళ్ళీ ఇటు మనం తెస్తుంటామా? అయ్యేమో 2,00,000 అవుతాయి, మనం తెచ్చి ఇంకో 2 ఉన్నాయా, ఈ 2 6 4 ఆడికి ఇచ్చామనుకో అటు వస్తుందా? ఇక్కడ స్థలం అన్నాడు ఇది కొన్నామనుకో, ఇది రేటు పెరుగుద్దా? ఇక్కడ బంగారం ఇప్పుడు కొన్నాం, తర్వాత ఎంత అవుతుంది అనుకుంటున్నావు? అది అక్కడది ఇక్కడిది, ఎప్పుడు ఇదే. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. దురాలోచనలో పడేస్తుంది అంట. ఏంటది దురాలోచనలో పడేసేది? ధనాపేక్ష. కాబట్టి ధనం మీద మనం అంత కోరిక ఉండకూడదు. దావీదు భక్తుడు అన్నాడు, కృపా క్షేమములే నా వెంట వచ్చును, ఆటి వెంట నేను వెళ్ళిపోతానన్నాడా? ఆ సొమ్మేదో మన వెనకాల రావాలి. లేదు గారు ఇలా 1000 రూపాయలు ఇస్తానన్నారు పనికి వెళ్తే అని యేసు ప్రభుని వదిలేసి 1000 వెనకాల నువ్వు పడ్డావు అనుకో, వెళ్తావు. ఆ 1000 రూపాయలు ఇస్తారు, బాగానే ఉంటుంది. వచ్చేటప్పుడు ఇటు ఏదో పట్టినట్టు ఉందా, ఇటు ఏదో ఒకసారి చూపించుకొద్దాం, అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పటికీ 2,000 బిల్లు వేస్తాడు. ఎంత అవుద్దో ఆ టెస్ట్ ఈ టెస్ట్, ఆఖరికి ఏమీ లేదులే అంటాడు. 10,000 అయిపోయింది. 1000 కోసం వెళ్తే అర్థమైంది. వాటి కోసం మనం పరిగెడితే అట్లా ఉంటుంది. కాకుండా మనం యేసయ్య కోసం కనుక నిలబడ్డామనుకో, ఈ మన వెనకాల వస్తాయంట. ఆదివారం నుండి వచ్చి చక్కగా వాక్యం విను, యేసయ్య కోసం ప్రార్థన చేసుకో. మరలా సోమవారం వరకు నీకు ఖాళీ ఉంటే ఒట్టు పెట్టు. ఏదో రకంగా అసలు ఆపడక దేవుడు నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. 10 రూపాయలు కూడా జేబులో లేవురు అనుకుంటావు. అసలు 10,000 వస్తాయి కాసేపటికి. అది యేసు ప్రభులో ఉంటే అర్థమవుద్ది. అలా మనం ఉండాలి తప్ప సాతానుగాడు చేసే రెండో పని ఏంటంటే దురాలోచనలు మనలో పుట్టిస్తాడు. వెళ్ళి చెయ్యి అండవు, ఇప్పుడు చేయరాదు, ఇప్పుడు ఏం పోయింది అంటాడు. ఒక ఆలోచన పుట్టిస్తాడు అంతే. ఇది తింటే మీరు దేవతలు అయిపోతారు తెలుసా? ఒక ఆలోచన అంతే. ఇది నిజమా? తినొద్దు అన్నాడా దేవుడు? సరేలే మరి మీ కర్మ, ఏం చేస్తావు? దేవతలు అవుతారు మీరు. దేవతలు అవుతామా? మీరు ఎందుకమ్మా నేను చెప్పిన ఉపయోగం ఏముంది అన్నసరికి ఆలోచన. ఇట్లాగే నేను మీ ఆయన రోజు 6ంటికి వస్తున్నాడు, ఈ మధ్యాహ్నం 7ంటికి వస్తున్నాడు, ఆయన నాకెందుకు అందనుకో. అదొక చిన్న ఆలోచన పుట్టించింది పక్కామ వచ్చి. ఎట్లా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళావు, ఎవరు ఆవిడ, వీళ్ళు ఏది ఇటు మొత్తం ఎవరు వీళ్ళు వాళ్ళు ఎవరో చేశారు. ఎందుకు చేశారు? నీతో ఎందుకు మాట్లాడారు? అక్కడికి వెళ్ళే బ్యాచ్ అంత మంచిదేనా? ఎలాంటి బ్యాచ్ అది? ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ ఇట్లాగే పడదు. చిన్న ఆలోచన సాతానుడు చిన్న ఆలోచన పుట్టేస్తాడు. ఏదో అనుకుంటున్నావు కానీ ఇది నిజమా అంటాడు. అక్కడ ఏది ఉండా లేకపోయినా ఆ ఆలోచన పుట్టించాడు అనుకో, ఎక్కడ తీసుకెళ్ళిపోద్ది అనుకున్నారు ఆలోచన? ఇస్కరియోతు యోధాకా ఆలోచన పుట్టించాడు. యేసు ప్రభువునే అమ్మేసే కాడికి వెళ్ళిపోయింది. తర్వాత తెలుసుకున్నాడు, అరే అనవసరంగా నేను. తర్వాత తెలుసుకోవడానికి ఉపయోగం ఏముంటుంది? తర్వాత తెలుసుకున్నాడు ఏమైంది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 16 చూడండి. సహోదరులారా, ఎవరినే? యేసును పట్టుకొనిన వారికి
త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటికి వచ్చెను. చాలు, ఈ సంగతి యెరూషలేములో అందరికీ తెలుసు. ద్రోహం వలన సంపాదించిన డబ్బులతో ఏం కొన్నారట? పొలం ఒక దాన్ని కొన్నారు. ఈయనకి అర్థమైపోయింది, అనవసరంగా ఆయన్ని నేను అప్పగించానే, నాకు ఈ డబ్బులు వద్దు ఏమొద్దని దేవాలయంలో పారేశాడు. డబ్బులను ఎక్కడ పారేశాడు? దేవాలయంలో పారేశాడు. పారేసి వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకున్నాడు. ఉరి పెట్టుకుంటే ఉరితాడు కూడా తెగిపోయింది. చచ్చిపోయాక మనిషి చనిపోయాక బరువు ఎక్కువ ఉంటాడు అంటారు కదా. మామూలుగా ఉండేవాడిని ఎత్తుకో బాగానే వెళ్తాం, చచ్చిపోయిన ఎత్తుకోవాలంటే బరువు. అందుకే నలుగురు కాకపోతే ఇద్దరు వల్ల కాదేక. ఇప్పుడు అటిద్దరు ఇటిద్దరు ఉండగానే కాసేపటికి మారాలి, అటు మారి ఇటు మారాలి. చచ్చిపోయినాడు బరువుగా ఉంటాడు కదా, జంపు ఉండదు కదా ఆళ్ళు. అట్లా తాడు తెగిందట, అక్కడి నుంచి పడ్డాడు, నడుము పగిలిపోయింది. ఈ నడుము తిరిగి పొట్ట ఇటు బద్దలైపోయింది. పేగులు మొత్తం ఏమైనాయి. ఎందుకు వచ్చింది అంత కర్మ ఆయనకి? సంపాదించాడు. దురాలోచన సాతాను పుట్టించేసరికి డబ్బులు సంపాదించాడు. ఎలా సంపాదించాడు? ద్రోహము వలన సంపాదించిన రోకలు, డబ్బు అన్నాడు. డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ద్రోహము వలన సంపాదించుకోకూడదు. ద్రోహం చేసి సంపాదించకూడదు. ఎదుటి ద్రోహం చేసి సంపాదించకూడదు. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తుంటే ఒకడు గనక సాతాను వాడు మధులో ఏదైనా ఆలోచన పుట్టించాడు అనుకో, లేరా మీ ఇద్దరు కలిసి ఇట్లా వ్యాపారం చేస్తున్నారు, బాగానే ఉంది, ఆడుకోడు వాటేయాల్సి వస్తుంది, ఇప్పుడు రాత్రి గుడివాడ వెళ్ళి రావాలి కదా, మధ్యలో ఏదో కూడా చేసేరేదండి, ఎందుకు నీకు ఇదంతా నీకే అవుద్దిగా, ఏదైనా యాక్సిడెంట్ లాగా చిత్రీకరించేది అయిపోతుందిగా అని చెప్పి ఆడిని ముందే ఎంతో కొంత తీసి రౌడీలు మాట్లాడి మొహం అంతా పగలు కొట్టి బండి తీసుకెళ్ళి చెట్టు కొట్టినాడు పెట్టి చేయొచ్చు. ఆ డబ్బును తీడే సంపాదించుకుంటున్నాడు. ఇది నేను శుభ్రంగా ఉంటాను, నా భార్య పిల్లలు శుభ్రంగా ఉంటారు, ఆస్తి నాదే అవుద్ది, ఇల్లు నాదే అవుద్ది అనుకుంటున్నాడు. ద్రోహము వలన సంపాదించాడట. ఏమయ్యాడు? ఊరేసుకున్నాడు, చచ్చిపోయాడు. పొట్టంతా పగిలిపోయింది, పేగులన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి సాతానుగాడు చేసే పని ఏంటంటే చిన్న ఆలోచన పుట్టిస్తాడు నీలో, అంతే. చిన్న ఆలోచన, దురాలోచనలు పుట్టించేటువంటి వాడెవడంటే సాతాను. ఆడు పనులు అట్టే ఉంటాయి. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు మనం క్లారిటీగా ఆలోచించాలి. ఇది న్యాయమేనా? ఇలా మనం చేయవచ్చా? ఇది అవసరమా? నేను వాక్యం వింటున్నాను, ఇది న్యాయమేనా అని ఆలోచించాలి. ఇది న్యాయం కాదు, ఇది వాక్య విరోధం అన్నప్పుడు దాని జోలికే పోకూడదు. ఇక మనం సాతానా నాలో ఉన్న దురాలోచనల్ని తీసేయి అనాలి. కాబట్టి డబ్బు అనేటువంటి దానికి మెల్లగా ఎరేస్తాడనమాట మనకే. అది కాదు అలా చేయవచ్చు కదా, ఇది ఇలా చేయవచ్చు కదా అని ఎరేస్తాడు. దాంట్లో మనం పడిపోతే తమను తామే పొడుచుకున్నారట ఈ ధనాపేక్ష వల్ల. కొంతమంది ఎవడో పొడవటం కాదు, వాళ్ళ కాళ్ళు పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితులు వస్తుంది. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. కాబట్టి మనం ఒకవేళ సాతాను వేసేటువంటి ఒక ఆలోచనలో మనం పడిపోతున్నామేమో, సాతానుగాడు పుట్టించే దురాలోచనలో మనం పడిపోతున్నామేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటి, వాక్యం మనలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. 2, దురాలోచన పుట్టిస్తాడు మెల్లగా. పక్క వాళ్ళకి మనకు గొడవ పెట్టడానికో, లేకపోతే అతడు సొమ్ము మనం తీసుకోవటానికో, లేకపోతే నువ్వు ఈ సంతకం పెట్టుకోని ఉండు, ఏం చేస్తాడో చూద్దాం మనం, ఏదో ఒకటి అన్యాయంగా అక్రమంగా డబ్బులు సంపాదించే దారి ఒకటి చూపిస్తాడు మనకి. దురాలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచన ప్రకారం వెళ్ళామనుకో ఇసుక రీతి యువతలాగా చచ్చిపోవటమే. ఇంకేం చేస్తాడు సాతానుగాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 13:27. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. చాలండి. ఇస్కరియోతు యోధాను గురించి వ్రాయబడిన మాటే ఇది.
వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను అన్నాడు. సాతాను అనేవాడు మూడవదిగా ఏం చేస్తాడంటే, వానిలో ప్రవేశించినట్టు మనుషులలోనికి కూడా వెళ్ళిపోతాడు. సాతాను వాక్యం ఎత్తుకుపోవటమే కాదు, సాతానుగాడు ఆలోచనలు పుట్టియటమే కాదు, వాడులో కూడా దొరబడతాడు, మనుషుల్లో కూడా దొరబడిపోతాడు. మనం ఎప్పుడైతే ఆడు ఆలోచనలకి అవకాశం ఇస్తామో, ఎప్పుడైతే ఆడు వాక్యం ఎత్తుకోవడానికి అవకాశం ఇస్తామో, ఇక మనలోకి వచ్చేసి కూర్చుంటాడు. అవసరమైతే మన లోపలికి వచ్చి కూర్చుంటాడు. యేసుప్రభుని అప్పగిద్దాం అనుకుంటున్నాడు వీడు, ఇస్కరియోతు యోధా అనేవాడు. అనుకునే టైంలో ఏం జరిగిందంటే, బేరం మాట్లాడు కూర్చుకున్నాడు. సరే ఓకే, ఈ రోజున పలానా తోటలోకి వస్తాడు ఆయన, కలుసుకుందాం అయ్యని బేరం పెట్టేశాడు. యేసుప్రభుకి తెలిసింది. ఆయన అన్నాడు అప్పుడు, యోధా సరే నువ్వు చేయాలనుకున్నది చెయ్యి అని మాట్లాడాడు. ఆ రాత్రి వారు భోజనం చేసేటప్పుడు చెప్పేశాడు యేసుప్రభు తట్టుకోలేక, మీలో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడు అని. అప్పుడు అందరూ అయ్యా నేనా అన్నారు. సరే నేను ఈ రొట్టె విరిచి ఒక ముక్క ఒకడికి ఎత్తాను, ఎవడికి ఇస్తున్నానో ఆడే అని యేసుప్రభు రొట్టె విరిచి దానిని యోధాకి ఇచ్చాడు. యోధా ఆ ముక్క తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ ముక్క తీసుకున్నాడో సాతాను వానిలో ప్రవేశించాను. ప్రభురాత్రి భోజనం అది. ఆ రాత్రి భోజనం చేశారు అందరూ. యేసయ్య శరీర రక్తాలు తిన్న వాళ్ళలో కూడా సాతానుగాడు ప్రవేశిస్తాడు. సాతానుగాడు వస్తాడు. యేసయ్య శరీరం తిన్నా, రక్తం త్రాగినా ప్రవేశిస్తాడు. ఇది సాతాను ఆలోచన ప్రకారం నడుస్తూ, సాతానుగాడు మనలో వాక్యం ఎత్తుకుపోయే అవకాశం మనం ఇస్తూ, వాక్యానుసారంగా బ్రతకకుండా కనుక ఆయన శరీరం రక్తం తీసుకొని తిన్నామనుకో, ఆడొచ్చి కూర్చుంటాడు. ఇక అంటే మనుషులలో కూడా సాతాను ప్రవేశిస్తాడు. ఇద్దరు వ్యక్తులు ప్రయాణమై వెళుతున్నారు అనుకో, ఒకళ్ళకి సాతాను పట్టాడానికి అనుకుందాం, ఎట్లుంటుంది తర్వాత పరిస్థితి? ఇద్దరు వెళ్తున్నారు, మధ్యరాత్రి 12 గంటలకే ఒకళ్ళలోకి దెయ్యం దూరిందనుకో, దెయ్యం పట్టింది అంటారు కదా, పట్టిందనుకో ఆపరా బండి అన్నాడు అనుకోండి. ఏంటి ఇప్పుడు వరకు ఏమండి అన్నాడు? ఏంటి బ్రదర్ ఏంటి ఆపరా బండి అన్నాడు అనుకో, ఇటు మాట్లాడుతున్నాడు. దిగిన తర్వాత అని ఒక రకంగా చూస్తున్నాడు అనుకో, చెట్టాంగా చూస్తున్నాడు అనుకో, అడు చూస్తున్నాడు అనుకో, ఇడు చూస్తున్నాడు అనుకో, ఈడంక మిర్రుగా చూస్తున్నాడు అనుకో, ఎట్లుంటుందండి? వాళ్ళకి దెయ్యం దూరితే ఎట్లుంటుంది? ఎక్కడో ఊరు బయట మధ్యరాత్రి దాకేందుకు? భార్యాభర్తలు ఉన్నారు, మధ్యరాత్రిలో లేచి ఇట గోకి ఇట చూస్తుంది అనుకోండి, లేపి ఉంటాడు అక్కడ. ఇంత లావున ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు, పెద్ద పెద్ద మీసాలు ఉండే, ఏం చేస్తాడు? లేచాడు కూర్చొని అందనుకో అనుకుందాం, ఎట్లా ఉంటాడు? ఇప్పటికా అంటుంటాడు. ఒక పక్కన ఇటుదారు ఉందా తలుపు, అప్పుడు గడేసి ఉందా తీసుందా, అప్పుడు ఇటు పారిపో అన్నట్టు ఉంటుంది. భయం వేరుగా ఉంటుంది. ఇప్పుడు కుక్కే ఉందనుకో, బాబు అని వచ్చిందనుకో, చాయ్ అనడం. మధు గారికి తెలుసు అప్పట్టు, చాయ్ అని గట్టిగా అన్నాడు, చాయ్ అంటాడు. ఎందుకని ఆ భయం అది వేరుగా ఉంటుంది. అంటే సాతానుగాడు ఏం చేస్తాడంటే మనుషుల్లో కూడా దూరతాడు. మనుషుల్లో కూడా దూరి కొన్ని కార్యాలు చేపిస్తాడు. ఇప్పుడు నువ్వు భక్తిపరుడు, యథార్థపరుడు, నువ్వు వెళ్తున్నావు రోడ్డు మీద, అటు నుంచి ఇప్పుడు లారీ తోలుకొత్తడానికి వాళ్ళు దూరతాడు. అడుగు అన్నే తొక్కి అంటాడు, అంతే. అటెల్లోడల్ని ఇటు తోలుకొత్తాడు మన మీదకి. ఎందుకు అనుకుంటున్నారు? సాతానుగాడు అని పట్టాడు. ఇలా జరగమనుకుంటున్నారా? జరిగితే నాకేంట్లే, నేను లైన్లో వెళ్తున్నాను నువ్వు అనుకుంటావు. ఎదురుకొచ్చాడు వంకరగా ఎందుకు వస్తాడు అనుకుంటున్నావు? వాళ్ళు దొరబడి సాతానుగాడు వీడి మీదకి ఎక్కిచ్చేస్తాడు అవసరమైతే. చాలా రకాలుగా సాతానుగాడు దొరబడతాడు. దెయ్యం పట్టింది అంటారు కొంతమంది. దెయ్యాలు పడతాయండి, ఎందుకు పడితే దెయ్యాలు అంటారు. ఎందుకు పట్టావు? అప్పుడు పట్టలేదా? యేసుప్రభు వదిలేసలేదా? యేసే వదిలిచ్చాడా? ఒకడికి పట్టినాయి దెయ్యాలు. నీ పేరేంటంటే ఏం పేరని చెప్తే, ఒకడా ఇద్దరా? శానా అంటే అనేకములు, అంతేగా. దాదాపు 2000 దెయ్యాలు. ఒకళ్ళలోని అన్ని దెయ్యాలా? ఒకళ్ళలోని అన్ని దెయ్యాలు ఉంటాయి. కారు చీకటిలో కాంతి రేఖ
అని ఒక పుస్తకం ఉంది, చదవండి. కారు చీకటిలో కాంతి రేఖ అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో అమ్మాయికి పట్టినాయండి దెయ్యాలు. ఆ దెయ్యాలు దైవజనుడు వదిలించేటప్పుడు ఒక్కొక్క దెయ్యం బయటికి వెళ్తుంటే ఎంత ఆవిడ భయపడి అరిసి కేకలు పెట్టిందో. అన్ని దెయ్యాలు పోయినాయి అనమాట. అన్ని దెయ్యాలు మనుషులో ఉంటే, తాగుడనే దెయ్యం, వ్యభిచారం అనే దెయ్యం ఆమెలో 1, 2 కాదు. ఆవిడ వ్యభిచారం అనమాట. ఒకప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడద్దే, చేతికి తాళం తగిలించుకొని ఇటు తిప్పుద్ది అనమాట. తాళం తగిలించుకొని ఇటు తిప్పుతున్నారంటే అది సిగ్నల్ అనమాట. వీళ్ళు వాళ్ళు అని అర్థం. అట్లాంటి ఆవిడ పాపం పేద స్థితిలో ఉండి అట్లా అలవాటు పడిపోయింది. తర్వాత పెద్ద మంత్రగత్తె అయింది. మనుషులు మాయమయ్యే పరిస్థితుల్లో కూడా అంత నేర్చేసుకుంది పెద్ద మంత్రగాడిని దగ్గర తీసుకొని. తర్వాత యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఒక దైవజనుడి ద్వారా ఒక్కొక్క దెయ్యం వెళ్ళిపోయాయి. మనందరిలో దెయ్యాలు ఉంటాయి. ఆడు చేసే పనులే మనలో ఉండేది. అబద్ధాలు ఆడుతున్నామంటే ఏంటనుకుంటున్నారు? అదొక దెయ్యం. అబద్ధాలు ఆడిచ్చే దెయ్యం, మోసం చేపించే దెయ్యం, దొంగతనం చేపించే దెయ్యం, పక్క వాళ్ళు బాగుపడుతుంటే తట్టుకోలేని దెయ్యం, బూతులు మాట్లాడే దెయ్యం, సిగరెట్లు తాగిచ్చే దెయ్యం, వ్యభిచారం చేపించే దెయ్యం. ఈ దెయ్యాలన్నీ పట్టి ఉంటాయి మనుషులకి. ఇవన్నీ వదిలిపోతాయి యేసయ్య దగ్గరికి వస్తే, మొత్తం పోతాయి. ఆడు లోపలొచ్చి సింహాసనం వేసుకొని కూర్చొని మనల్ని ఏలుబడి చేస్తుంటాడు సాతానుగాడు. అది ఆడు చేసే పని. ఆడికి మనం ఏమి ఇవ్వకూడదో ఆ అవకాశం ఇవ్వకూడదు. ఇంత కూడా అవకాశం ఇవ్వకూడదు సాతానుగాడికి. వాడు మనుషుల్లోనే ప్రవేశిస్తాడు. తర్వాత ఇంకో మాట చూపించిన ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:11. 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. చాలండి. సర్పమట తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసింది. అంటే సర్పంగాడు సాతానుగాడు చేసే పని ఏంటంటే మోసం చేస్తాడు. ఒకటేమో ఏం చేశాడు, ఫస్ట్ వాక్యాన్ని ఎత్తుకుపోతాడు, తర్వాత ఏమో దురాలోచనలు పుట్టిస్తాడు, 3 మనుషుల్లోనే దొరబడతాడు. ఇక 4వ మాట మనం ఇప్పుడు చదివింది ఏంటంటే కుయుక్తి చేత మోసం చేస్తాడు. కొంతమంది మోసగాళ్ళు ఉంటారు, చూశారు? మోసగాళ్ళకు మోసగాడు అంటుంటారు. వీడే మోసగాడు అనుకుంటే ఆడికంటే మోసగాడు ఒకడు ఉంటాడు కదా. అంటే ఎదుటి వ్యక్తిని మోసం చేయడం, నమ్మించి మోసం చేస్తారు కొంతమంది. ఆ తత్వం ఎవరిది అనుకుంటున్నారు? అది సాతానుగాడి తత్వమే. ఏదైనా డబ్బులు అనుకుందాం, వల కాకపోతే వల కాదని చెప్పరు. అదెంత పని, ఎప్పుడు కావాలి పలాంటి ఆయనకి అంటాడు. వీడి మీద నమ్మకం పెట్టుకొని ఆడన్ని ప్రోగ్రాల దగ్గర పెట్టుకుని వీడి దగ్గరికి వస్తాడు. వీడు ఉండడం. ఎక్కడికి వెళ్ళాడంటే అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళాడు అంటారు. ఫోన్ చేస్తాంటే ఎత్తడం. మనకేం ప్రోగ్రాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆడేం చేశాడు? మోసం చేసాడండి. అరే నేను చెప్పాను కదా, నా మీద అతను ఆధారపడతాడు కదా, నేను మోసం చేయొచ్చు అనుకోడు. ఆయన దెబ్బ కొట్టాలనే ఇక్కడ చేశాడు. అవసరమైతే అంటాడు, నేను ఉత్తిని ఎందుకు ఎత్తాను కానీ పక్కనతో ఎవరితో ఉత్తిని ఎందుకు ఎత్తాను కానీ అక్కడ చేను ఉంది, దానికి ఏమైనా సంతకాలు పెడతాడని పెడితే ఇద్దాం అని పక్కవాడు చెప్పిపోతాడు. ఆడు అంటాడు, అదే అట్టాడు చేశాడు ఇట్టాడు చేశాడు అని చెప్పి ఏదో అంటాడు. మరి ఏదైనా చేయగలమంటే దాని సంతకం పెట్టిస్తాను అంటాడు. అప్పుడు మొత్తం మీద మోసం. అది అంతకుముందు నా వల్ల కాదనడానికి ఇంకోసారి చూసుకుంటాడుగా. అలా మోసం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ మోసాలంటే సాతానుగాడే వాళ్ళల్లో ఉండి మోసం చేపిస్తున్నాడు. మోసం చేపిస్తాడు అన్ని రకాలుగా. అంటే వాడు లైన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా మోసాలే చేస్తాం. వాడు చెప్పు చేతుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మోసాలు చేస్తాం. ఇవన్నీ సంఘానికి చెబుతున్న మాటలు. సంఘం వెలుపల ఉన్న వాళ్ళ గురించి కాదు. సంఘంలో వెలుపల ఉన్న వాళ్ళు అనుకో, వాళ్ళు ఎట్టకు వాడి సంబంధులే. లోకమంతా దుష్టుని యందు ఉన్నది. లోకమంతా ఆడిదే. ఆడ తోలు తీయడు, లోకంలో ఉండేవాళ్ళ తోలు తీయడు. అసలు వాళ్ళని పట్టించుకోడు. ఎందుకంటే ఆడితో పెద్ద పనే ఉంది, మనవడే కదా. కానీ వాళ్ళలో నుంచి బయటకు వచ్చేసారు చూడు, సాతాన్లో నుంచి బయటకు వచ్చాము చూడు,
మందిరానికి వచ్చి వాక్యం వింటున్నాం చూడు, యేసు ప్రభు కోసం బతుకుదాం అనుకుంటున్నాం చూడు, వాళ్ళని పట్టుకుంటాడు అనమాట. వచ్చి ఏదో రకంగా వాళ్ళలో దొరబడాలి, ఏదో రకంగా వాళ్ళతో మోసం చేపించాలి, ఏదో రకంగా దురాలోచనలో మళ్ళీ వాళ్ళని పడేయాలి, ఏదో రకంగా వాక్యాన్ని ఎత్తుకొని పోవాలి. వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడంటే ఆల్రెడీ ఉందనేక. వాక్యం హృదయంలో లేనోడి దగ్గరికి వస్తాడు, అంత అవసరమే ఉంది. నీ హృదయంలో వాక్యం ఎత్తుకుపోతున్నాడు అంటే నీ హృదయంలో వాక్యం ఉంది, అది గుర్తుపట్టు. కానీ దాన్ని ఎత్తుకుపోకుండా కంచేయాలి. తర్వాత దురాలోచనలు పుట్టేస్తున్నాడు అంటే నీళ్ళు అంతకుముందు ఏమి లేవు, దురాలోచనలు లేవు, అప్పుడు పుట్టేస్తున్నాడు కొత్తగా. మనం వాటిని ఏంటంటే రానివ్వకుండా మనం చూసుకోవాలి. సాతాను వాణిలో ప్రవేశించాడు అంటే అంత క్రితం లేడు, అంటే మనలో లేడు. ప్రభువులోకి వచ్చాం కాబట్టి మనలో సాతాను లేడు. కానీ ఏం చేస్తాడంటే దారిస్తామేమో దొరబడదామని చూస్తాడు. తర్వాత తన కుయుక్తి చేత మోసం చేస్తాడు. కుయుక్తి, యుక్తి వేరు, కుయుక్తి వేరు. యుక్తిగా ఉండాలి, అలాగే కుయుక్తి అంటారు దీన్ని. కాబట్టి సాతాను చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఎన్ని దయ్యాలు బట్టి అంటే ఏమన్నారు, శానా అన్నట్టు ఇటు చేసే పనులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం తెలుసుకొని వాడి తంత్రాలని ఎరిగి వాడు చేసేటువంటి ప్రతి పనిని గుర్తుపట్టి ఇది సాతాను పని, ఇది దేవుడి పని అని ఒక గ్రహింపు మనకు రావాలంటే కొంత టైం పట్టుద్ది. మనం క్రమంగా వస్తూ ఉండి వాక్యం వింటూ ఉంటే కుటుంబాల ఆశీర్వాదం పొందుతాయి, బిడల ఆశీర్వాదం పొందుతారు, దేవుళ్ళు ఎదుగుతాం, అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి మనం ఉంటాం. అంతే, కోట్లు సంపాదించడం అవసరం లేదు, ఎప్పటికప్పుడు సరిపడినటువంటి తృప్తిని దేవుడు ఇస్తాడు. ₹1,00,00,000 ఉంటే తినలేరు కొంతమంది అనుకుందాం, తినలేరు, తింటే గ్యాస్ పట్టేస్తుంది, లేకపోతే బీపీ షుగర్లు ఉండే. ఎంతో సంపాదించారు, పిల్లలు ఎక్కడో ఉన్నారు, భార్య ఎక్కడో ఉంది, వీడు ఎక్కడ ఉన్నాడు, ఆ పనులు లేదు, ఆ టైంకి కొంచెం ముద్దుండి వాళ్ళు పోతున్నారు, అది దీన్ని కూర్చొని ఇటు చూస్తుంటాడు. ఏది మనశ్శాంతి, ఏది నెమ్మది ఏది? కానీ భార్య, భర్త, పిల్లలు రిక్షా లాక్కున్న సాయంత్రానికి ఆ గుడిసి దగ్గరికి చేరుకొని చక్కగా పొయ్యి మంట వేసుకొని అన్నం వండుకొని సాంబార్ ప్యాకెట్ కూడా కొనుక్కొచ్చుకొని లేదా గంజి ఉంచుకొని ఉప్పు గంజి వేసుకొని చక్కగా ఉడుపుడుకు గంజి అన్నం, భార్య భర్తలు పిల్లలు తాగి నిద్రపోయారు అనుకో, ఎంత బాగుంటుంది, ఎంత హాయిగా ఉంటుంది. మా ఆయన ఉన్నాడండి, ఎక్కడో ఉన్నాడు, మా ఆవిడ ఉందండి ఇటు ఎక్కడో ఉంది, నేను ఇక్కడ ఒకరిని కూర్చొని చూస్తున్నా, ఒకదాన్ని కూర్చొని చూస్తున్నా, మాకు చాలా డబ్బులు ఉన్నాయి, ఇంట్లో కూడా చెప్పులు వేసుకు తిరుగుతున్నాను. అసలు నా ఏళ్ళకు చూసేవో బంగారం, నా మెళ్ళ చూసేవో బంగారం, దేనికది? అది వేసుకొని కనుక బయటకి అయితే ఒక లాగుతాడు, ఇక్కడ దిగుద్ది అనుకుందాం. అంటే వద్దని కాదు, సంపాదించుకో, కానీ తృప్తి ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, నెమ్మది ఉండాలంటే సాతాను మనలో ఉండకూడదు. వాడు చేసే పనులు ఏమిటో మనం గుర్తుపట్టాలి. సాతానుగాడు ఎత్తుగాడని మనం గ్రహించగలిగి, సాతానుగాడు చేసే పనులు ఏమిటాయి అంటే ఇయే. వీటిని మనం గుర్తెరిగి వాడిని మనలోనికి రాకుండా వాక్యంతో మనం నింపబడుదుముగాక. వాక్యం కనుక సమృద్ధిగా మనలో ఉందనుకో, ఆడు రావటానికి చోటు ఉండదు. ఒకే కుర్చీ ఉంది, ఇద్దరు కూర్చుంటామంటే ఇబ్బందిగా. మన ఈ హృదయంలో ఏసై కూర్చున్నాడనుకో, ఇక సాతానుగాడికి చోటు ఏది? కాబట్టి మన హృదయంలో ఏసైని కూర్చోబెడదాం, సాతానుగాడికి చోటు లేకుండా చేద్దాం. ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్.